వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనిషి ఆరోగ్యంగా జీవించడం ఎలా, జబ్బులు లేకుండా ఏ మనిషి అయినా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించడానికి ఏ సూత్రాలు పాటించాలి, అంతేకాకుండా మందులు వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందులు వాడడం ఎలా, సో ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు శాంత బయోటెక్ ఫౌండర్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? నేను నా వయసుకు తగ్గట్టుగా బాగానే ఉన్నాను. సార్, ఈ రోజుల్లో చూస్తే టీనేజ్ నుంచి అనారోగ్య సమస్యలు మొదలవుతున్నాయి, అనారోగ్యాలు వచ్చేస్తూ ఉన్నాయి. బీపీ, షుగర్, థైరాయిడ్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్ని, ఒబెసిటీ లాగా. ఎందుకంటారు? జీవితంలో సమతుల్యత కోల్పోయాం. అంటే మనం పుట్టింది పర్పస్ అనేది తెలియకుండా, పుట్టగానే చదివేయగానే ఉద్యోగం రావాలి, ఉద్యోగం రాగానే సంపాదించాలి, ఆ సంపాదనలో సరిగా లేకపోతే వక్ర మార్గాలు వెళ్ళాలి, లేదా వ్యాపారాలు చేసేయాలి, వ్యాపారంలో కూడా మోసం చేయాలి. ఎప్పుడు నిత్యం ఆరాటంతో పోరాటంతో అలసిపోవడం. ఇది కాదు జీవనం ఉద్దేశం. మనకు భగవంతుడు ఒక ఆయుష్ ఇచ్చింది ఎందుకంటే తనకంటూ ఒక పర్పస్ పెట్టుకోవాలి. ఆ పర్పస్ అనేది తన హితము, సమాజ హితము, పొరుగువారి హితము అన్నీ ఉండాలి. అందుకే మన ధర్మంలో లోకా సంస్థ సుఖినోభవంతో అన్నారు. ఇది ఆ మూల సూత్రం మర్చిపోయి పుట్టగానే మన పిల్లల సంగతి వదిలేండి, తల్లిదండ్రులు అబ్బాయి పుట్టాడు అనుకోండి, వెంటనే వాడు ఇంజనీరో డాక్టరో చేసేయాలి కోరిక. వాడిని చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించేయాలి. ఆ తర్వాత కొంచెం బాగా వచ్చాక వాడికి మంచి ట్యూషన్లు పెట్టాలి. ఆ తర్వాత రామయ్య గారి దగ్గర పంపించేయాలి, ఆయన ఐఐటి పాస్ చేయించాలి, ఐఐటి తర్వాత అమెరికా వెళ్ళిపోవాలి. ఇది ఈ రకమైనటువంటి రంధ్ర పడిపోయాం. వాడు మానవుడిగా ఎదుగుతాడా? ఎదగనప్పుడు వాడికి అనేక కోణాల్లో జీవితాన్ని ఆస్వాదించే అవకాశం లేదు. వాడికి తెలిసిందల్లా పుస్తకం, దాని మనసులోకి ఆవాహన చేసుకోవడం, రుబ్బుడు. మనం పరిభాష చెప్పాలంటే దాన్ని మక్కీగా దాన్ని రిప్రొడ్యూస్ చేసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం, సీట్లు సంపాదించుకోవడం. మార్కులే జీవిత పరమావధిగా మారిపోయి జీవితంలో కావలసినటువంటి మిగతా అంశాలను మర్చిపోయాడు. సరైన వేళకి నిద్రపోడు, సరైన ఆహారం తీసుకోడు, సరైన వ్యాయామం లేదు, తీసుకునే ఆహారం కూడా ఇంటి భోజనం కన్నా బయట భోజనమే ఎక్కువైపోయింది. పిజ్జాలు, బర్గర్లకు అలవాటు పడ్డాడు. మనదైనటువంటి ఆరోగ్యం, మనదైన ఆహారం మర్చిపోయాడు. ఇంట్లో మన కిచెనే ఒక పెద్ద ఆహార వ్యవస్థ. మనకున్న సుగంధ ద్రవ్యాలని పేరుతో ఉన్నటువంటి ఉల్లి, వెల్లుల్లి, అల్లం, శొంఠి, మిరియాలు, పసుపు, జీలకర్ర, వాము ఇవేవి వాడటం లేదు. ఇవన్నీ మన మన పదార్థాల్లో ఉంటాయి. అవన్నీ తీసుకున్నప్పుడు మనకు కావాల్సినటువంటి పోషకాలను వస్తాయి. మున్నిటికన్నా ముఖ్యంగా ఈ సుగంధ ద్రవ్యాలను పడే స్పైసెస్ వల్ల రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ అంటాం ఇంగ్లీష్లో, అది పెరుగుతుంది. ఏ రకమైన బయట నుంచి ఇన్ఫెక్షన్స్ రానివ్వదు. తీసుకున్న ఆహారాన్ని సమతుల్యంగా దేహానికి అందించేట్లుగా పచనం చేసి దాన్ని జీర్ణం చేసి మనకు అందిస్తుంది. పిజ్జాల్లో, బర్గర్లో నేను చెప్పిన వస్తువులు ఏమైనా ఉంటాయా? సొంటి ఉంటుందా? అల్లం ఉంటుందా? మిరియాలు ఉంటాయా? ఏముండవు కదా. వాటిలో ఉన్నది ఏమిటి? మైదా పిండి. మైదా పిండికి ఉన్న లక్షణం ఏమిటి? దానికి ఫైబర్ లేదు, పేగులకు అంటుకుపోతుంది, పేగులు పూడిపోతాయి, అనారోగ్య రకం వస్తుంది. రెండోది ఇది ఆహారం విషయంలో సమయం. వాడికి నిద్ర లేచిన మొదలుకొని మార్కుల గురించి ఉదయం ఒక ట్యూషన్, మధ్యాహ్నం ఒక ట్యూషన్, మధ్యలో కాలేజీలు, సాయంకాలం ఆ ఈవినింగ్ పీరియడ్లో గేమ్స్ లేకపోతే ఉండే రిక్రియేషన్ అవి లేదు, దానికి ఎక్స్ట్రా క్లాసు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక మళ్ళీ రుబ్బుడు, మళ్ళీ ఇంకేదో ఆన్లైన్ క్లాసులు. ఇన్ని వ్యవహారాలతో చదువు తప్ప జీవితం అనేది ఏది తెలియదు. శరీరానికి కావాల్సిన వ్యాయామం లేదు, బుద్ధికి కావాల్సిన వికసనం లేదు, హృదయానికి కావాల్సిన ఆలంబన లేదు. హృదయం మనకున్న ఈ మూడమ్మ ఆరోగ్యాలు. శరీర దారుఢ్యం, దానికి ఎక్సర్సైజ్ అవసరం. అంటే వాడు చిన్నపిల్లాడప్పుడు ఆడుకోవాలి, ఆడుకున్నప్పుడే శరీరంలో అవయవాల్ని గట్టిపడతాయి. ఆటల వల్ల ఇంకో ఉపయోగం కూడా ఏంటంటే ఎప్పుడు గెలవడమే కాదు, ఓడిపోవడం కూడా తెలియాలి. ఓడిపోయినప్పుడు ఆ సంయమనం పాటించే ఔదార్యం ఉండాలి. తనతో ఆడి తన మీద గెలిచిన వాడిని షేక్ హ్యాండ్ ఇచ్చి మనం నెక్స్ట్ టైం నేను గెలుస్తారా అనే స్పోర్టివ్ స్పిరిట్ రావాలి. ఆడనప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో రాదు. వాడు కేవలం ఇవాళ రేపు క్రికెట్ చూడడం మొదలెట్టారు కానీ ఆడడం మానేశారు. టీవీలో చూడడమే, అంతకన్నా లేదు. అంటే శరీరానికి శ్రమ లేదు. ఇంతకుముందు పాతకాలంలో ప్రాణాయామం అట్లాంటివి చేసేవాడు, ఇవాళ ఎవరు చేయటం లేదు. స్టూడెంట్కి అట్లాంటివి ఉన్నాయని కూడా తెలియదు. రెండవది, శరీరం తర్వాత ముఖ్యమైన ఆరోగ్యం బుద్ధికి ఉండాలి. అంటే బుద్ధికి ఆరోగ్యం ఉంటే ఏమిటి అని అడగవచ్చు మీరు. బుద్ధి చంచలం,
అనేక విషయాల మీద మనసు పోతుంది, ఆకర్షణ ఎక్కడ ఉంటే అక్కడ పోతుంది. Hmm. అలాంటి వాటి మీద పోయినప్పుడు అవి మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, ఆకర్షణ చాలా ఉంటాయి. ఒకనాడు ఇన్ని టీవీలు లేవు, ఇన్ని షోలు లేవు, ఇంత విపరీతమైనటువంటి దూరం ఉన్నటువంటి సందర్భాలు లేవు, రేప్ కేసులు లేవు, ఒకటి తల నరికేయడం, దాన్ని తీసుకెళ్ళడం, ఇవన్నీ లేవు. Yes, sir. అవన్నీ చూపిస్తున్నారు ఇవాళ. Hmm. ఇట్లాంటి చూసి ఆ బుద్ధి ప్రకోపం చెంది వాడికి వక్రమైన విషయాల మీద పోయేట్టుగా తయారైంది. Hmm. దాని బుద్ధిని కంట్రోల్ పెట్టుకోవడానికి మంచి సాహిత్యం ఉండాలి, మంచి సంగీతం ఉండాలి. ఇవాళ ఎంతమంది వేరే సాహిత్యం చదువుతున్నారు, తన పుస్తకాలు మార్కులు వచ్చే ఆ సబ్జెక్టు తప్ప అన్య పదార్థం ఏమైనా తాకుతున్నారా, ఏమైనా ఒక మంచి సాహిత్యం చదువుతారా? ఇవాళ రామాయణ రచయిత ఎవరంటే చెప్పలేరు, మనకున్నటువంటి ఇతిహాసాలు ఇంద్రా బాబు అంటే చెప్పలేరు, పురాణాలలో చెప్పలేరు. వాల్మీకి వ్యాస మహర్షి ఏమిటి ఆయన సంబంధం అని అడిగామనుకోండి, ఆయన కొడుకో, ఆయన అన్నో, ఆయన తమ్ముడో అంటారు. Hmm. అలాంటి దుస్థితిలో మనం ఉన్నాం. బుద్ధికి కావాల్సినటువంటి సంగీత, సాహిత్య, ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ అవి లేవు. హృదయం, Hmm. హృదయం అనేది ఏమిటి? అది స్పందించే గుణం ఉంటుంది. ఒక మనిషి అన్నాక కనీసంలో కనీసం ఒక కష్టానికి, ఒక విరుద్ధానికి స్పందించే గుణం ఉండాలి. Hmm. దారిన పోతూ ఉన్నాం, ఎవరో ముసలాన్ని పడిపోయాడు, Hmm. దానికి తెలివక్కర్లేదు, హృదయం స్పందించాలి, అవును సార్. అతనికి ఏమైనా సహాయం చేయాలి. అతను పడిపోయాడు, రేపు నాకు ఆ వయసులో నేను పడిపోయినా నాకు ఏమైనా చేయాలి Hmm. అన్న స్పందనం జీవలక్షణం, రసస్పందనం సహృదయ లక్షణం. అవి ఏవీ లేకుండా పెరిగి వాడికి నాకు ట్యూషన్ టైం అయిపోయింది వెళ్ళిపోతాడే, కానీ కనీసం ఆయన లేపదామని ఆలోచన కూడా రాదు. అంటే హృదయం కూడా డెవలప్ కాలేదు. Yes. హృదయం డెవలప్ కాలేదు, బుద్ధి వికసించలేదు, శరీరానికి దారుఢ్యం లేదు. కానీ ఐటీకి వెళ్తాడు, Hmm. మార్కులు తెచ్చుకుంటాడు, అమెరికాలో ఉద్యోగం వస్తుంది, ఆడ స్థిరపడిపోతాడు, అమ్మ నాన్న వృద్ధాశ్రమం పంపించేస్తాడు. సమాజం ఇట్లా అయిపోయింది. పోనీ వాడేమైనా ఆరోగ్యం ఉంటాడు అనుకున్నారా? పగులు పొద్దుస్తాం పనిచేసి, అంటే పని అంటే ఏమిటి? ఐటీ వాడు ఏం చేస్తారమ్మా? కూర్చుంటాడు కంప్యూటర్ ముందు, అవును. కదలడు కూర్చున్న దగ్గర నుంచి. దీనికి శరీరానికి వ్యాయామం లేదు, Hmm. కూర్చున్న పొజిషన్ మార్చుకోడు, ఆ వెన్నెముక అంతా అలా వంగిపోతుంది. అందుకే ఇవాళ మోస్ట్ ఆఫ్ ది ఐటీ పీపుల్కి విపరీతమైనటువంటి చిన్న వయసులో వ్యాధులు వచ్చేసినాయి. దే హావ్ బికమ్ సర్వైకల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇవన్నీ ఈ భాగాలంతా దెబ్బతిన్నాయి. నడుము భాగాలంతా L3 L4 పోయినాయి. Hmm. మీకెందుకు పోయిందని నన్ను అడగొచ్చు మీరు. నేను కూడా విపరీతంగా ప్రయాణాలు చేశాను. నాకు కూడా నా జీవితంలో, నా ఆరాట పోరాటాల్లో శాంత ప్రారంభించినప్పుడు సుమారుగా 32 ఏళ్ళు ఎక్కిన ఫ్లైట్ దిక్కకుండా, దిగిన ఫ్లైట్ ఎక్కకుండా 32 ఏళ్ళ పాటు నెలకు 2 సార్లు 3 సార్లు విదేశీ ప్రయాణాలు చేసి Hmm. 75 ఏళ్ల వయసు ఇప్పుడు నాకు ఆ ప్రభావం చూపిస్తుంది. Hmm. నేను చాలా ఆరోగ్యంగా ఉండే మనిషిని కాబట్టి నా చిన్న వయసులో నాకేమి రాలేదు. ఇప్పుడు 74 ఏట ప్రారంభమైంది ప్రాబ్లం. Yes. ఇది కూడా నేను చేసిన తప్పే, Hmm. నేను దాచుకోవటం లేదు. ఇవాళ ఐటీ ఉద్యోగులు 22 ఏళ్ళకి 23 ఏళ్ళకి ఆ ఐటీ ఉద్యోగం కూర్చున్న వాళ్ళకు ఉన్నటువంటి కనీసం ఫ్యాక్టరీలు అటు ఇటు నడిచే అవకాశం కూడా అవసరం లేదు. Hmm. అవకాశం కాదు, అవసరం లేదు. Yes. ఆ ట్యాబ్లాయిడ్ ముందు కూర్చొని Hmm. ఉదయం నుంచి సాయంకాలం దాకా దీక్షగా Hmm. ఈ వేళతో పని, కంటితో పని, వెన్నెముక వంగిపోయి Hmm. అనేక రకాల జబ్బులు వచ్చినాయి. చాలా మందికి వెరికోస్ వెయిన్స్ వచ్చినాయి, అవును. నడువులో నొప్పులు వచ్చేసినాయి, వంధత్వం వచ్చింది, పిల్లలు పుట్టలేదు వాళ్ళకి. ఇన్ని రకాల వీటికి కారణాలు ఏంటంటే సమతుల్యం కోల్పోయిన జీవితం, Hmm. డబ్బే ప్రధానంగా సాగుతున్న సమాజం. Hmm. ఈ లౌకిక సమాజంలో డబ్బు కన్నా ప్రధానమైనది ఏది లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటే మర్చిపోయారు. Yes, sir. కానీ ఇవాళ డబ్బు సంపాదించి ఆరోగ్యాన్ని కొనుక్కోవడానికి సిద్ధపడ్డారు. అవును. చెప్పండి. ఎస్ సార్, ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఏ వైద్యానికి వెళ్తే మంచిది? అదేనమ్మా, నా ఉద్దేశంలో ఫలాంది కరెక్ట్ కాదని చెప్పలేం. మనకు ఆయుర్వేదం ఉంది, Hmm. సిద్ధ వైద్యం ఉంది, యునాని ఉంది, హోమియోపతి ఉంది, ఇవన్నీ కాక Hmm. మన అలోపతి ఉంది. ఎస్. ఒకటి గమనించండి, ప్రతిదానికి దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంది. Hmm. ఒక యాక్సిడెంట్ అయింది, ఒక చెయ్యి విరిగింది, ఒక వెముక బయటకు వచ్చింది. ఆ వెముక బయటకు వచ్చిన ఎముకని సరిదిద్ది దాని స్థానంలో దాన్ని పెట్టి Hmm. అతుకు వేయడానికి చేసే బ్యాండేజ్ వేయకపోతే మీ హోమియోపతి ముందు అది బయట ఉన్న ఎముకని తీసుకొచ్చి కలుపుతుందా? కలపదు కదా. ఎస్. అక్కడ ఏం అవసరం? అలోపతియే అవసరం, Hmm. సర్జరీయే అవసరం. ఇవాళ సర్జరీ చేసే ఆయుర్వేదం నిపుణులు లేరు కాబట్టి Hmm. మనం అలోపతి వైద్యుడి దగ్గరికే వెళ్ళాలి. Hmm. ఒకప్పుడు మన ప్రాచీన కాలంలో వాగ్భటుడు, చరకుడు, సుశ్రుతుడు వీళ్ళంతా కూడా సర్జరీస్ చేశారు. కానీ ఆ సంప్రదాయాన్ని వదిలేసి వాళ్ళ ఆయుర్వేద వైద్యులు కేవలం మందులు నూరి ఇవ్వడం మొదలెట్టారు. అవును. పసర్లు, కషాయాలు, అవి మంచిదే కాదను. Hmm. కానీ వాళ్ళు
ఎమర్జెన్సీ మోడ్లో ఏమైనా ఆపరేషన్ చేయాలంటే వాళ్ళకి సంసిద్ధంగా లేరు. తప్పనిసరిగా దానికోసం ఇంగ్లీష్ వైద్యానికి వెళ్ళాలి. ఓకే. తర్వాత కొన్ని సైకోసోమాటిక్ డిసీజ్ అని ఉంటాయి. మనసులో ఏదో వెలితి, అనుకున్నది ఏదో రాదని భయం, ఉన్నదేమైనా ఊడిపోద్దేమని ఆందోళన, పక్కవాడిని చూసి వాడికి అంత అర్హత లేకపోయినా నాకన్నా పైకి ఎక్కాడని అసూయ, నేను ఇంతకన్నా బాగా చదువుకోనుంటే బాగుండేదేమని పాతకాలం గురించి చింతన, ఈ రకమైనటువంటి అనేక రకాల మనసు ఊగిసలాడినప్పుడు దెబ్బతింటాయి. లోపల సిక్రిషన్స్ ఉంటాయమ్మా. అనేక రకాల సిక్రిషన్స్ ఈ దేహాన్ని కాపాడుతుంటాయి. కోపం వచ్చినప్పుడు ఒక రసం ఊరుతుంది, ఆందోళన కలిగినప్పుడు ఇంకో రసం ఊరుతుంది, హాయిగా మనసు ఉన్నప్పుడు ఒక రసం ఊరుతుంది. ఇవన్నీ భావోద్వేగాలను బట్టి తయారయ్యేవి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపయోగం ఉంది, దానివల్ల అనర్థం ఉంది. భోంచేస్తున్నప్పుడు ఆందోళన తిన్నారనుకోండి, అప్పుడు ఊరేటటువంటి హార్మోను మీ తిన్న ఆహారాన్ని అరిగించదు. అందుకని ప్రశాంతంగా భోంచేయండి రా అంటారు. వాదోపవాదాలు ఉద్రనైనా మాట్లాడకుండా తినండి అంటారు. మనసు దాని మీద లగ్నం చేయండి అంటారు. తినేదాన్ని ఇష్టంగా తినండి అంటారు. హితవుగా ఉండాలి, రుచిగా ఉండాలి అంటారు. కారణం ఏంటి అంటే మనకు ఆ సద్భావంతో, ఆ సంతోషంతో, ఆ ఉత్సాహంతో తిన్నప్పుడు కలిగే అనుభూతికి వచ్చేటటువంటి సిక్రీషన్స్ ఆ తీసుకున్న ఆహారాన్ని శరీరానికి అందేట్టుగా చేస్తాయి. ఆందోళనగా వర్రీడ్గా ఉంది భోంచేస్తే అరగదు. అలాంటప్పుడు అసలు ఉపవాసం ఉండడం మంచిది అంటారు. మనసు బాగలేదా అయితే ఇవాళ అన్నం మాని, అదే బెస్ట్. అన్నం మానేసి ఉపవాసం ఉంటే ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుందా సార్? తప్పకుండా. అసలు ఈ ఉపవాసానికి ఉన్నటువంటి గొప్పదనం మనకి ఎందుకు ఏకాదశికి ఉపవాసం పెట్టారు అంటే నెలలో 2 ఏకాదశులు వస్తాయమ్మా. అంటే ఏమిటి, ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక ఏకాదశి వస్తుంది. ఆ రోజు ఈ కర్మాగారానికి కొంత సెలవు, క్లీన్ చేసుకో, క్లీనింగ్ మోడ్లో పెట్టండి. మన ఇల్లు ఏం చేస్తాం, వారానికి రోజంతా మొత్తం దులిపేసి కడిగేస్తాం కదా. ఇప్పుడు కడగడం మానేసేయాలండి, తుడవడం అంతా. అది ఎందుకు చేస్తామంటే ఉన్న వ్యర్థాలు, టాక్సిన్స్ అన్ని ఉంటాయి, అవి బయటకు నెట్టేయాలి. ఉపవాసం చాలా ఉపయోగం. కానీ ఉపవాసం ఉండి ఉపవాసం అనే పేరుతో 12 పిజ్జాలు తెచ్చుకొని తిని, 22 అరటిపళ్ళు తిని, 2 కేజీలు మామిడి పళ్ళు తిని కాదు. అది ఉపవాసం అంటే కూడా ఉండడం, భగవంతుడికి కూడాను ఒక మంచి ఆలోచన కూడాను ఉండడమే ఉపవాసం. తినకుండా పోవడం కాదు. తినొచ్చు. ఏం తినొచ్చు? సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. బాగా అరుగుదలకు కష్టమైనటువంటి బిర్యానీలు, మాంసాలు అది తినకుండా పండ్లు ఈజీగా అరుగుతాయి, చాలా అవలీలగా బాడీలో అబ్జర్వ్ అవుతాయి. అలాంటివి తీసుకుంటారు. లేదా జావ తాగొచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, లేత కొబ్బరి తినొచ్చు. అంతేగాని ఉపవాసం అని పేరు పెట్టి ఉప్మాలు గరిటెలు లాగించేస్తే అది ఉపవాసం కాదు. ఆ టైంలో భావోద్వేగాలు లోను కాకుండా ఏదైనా ఒక దాని మీద, ఒక అంశం మీద, ఒక మంచి సాహిత్యం మీదనో, సంగీతం మీదనో, భగవంతుడి మీదనో, నాస్తికులైతే ఈ ప్రజా సంబంధాల మీదనో ఏమి చేస్తే ఈ దేశం బాగుంటుందని ఆలోచన ఇవి పెట్టుకోవాలి. ఒక్కటే, ఎవరితో ఆర్గ్యూ చేయకూడదు, మౌనంగా కూడా ఉండాలి. ప్రతి మాట మీలో చాలా ఎనర్జీని పుంచేస్తుంది. మౌనం మీ బలం, మాట మీ బలహీనత. అది గుర్తుపెట్టుకోవాలి ఉపవాస కాలంలో. సో మీరు చెప్పినట్టుగా అనేక రకాల వైద్యాలు ఉన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధులకి హోమియోపతి బాగా పనిచేస్తుంది. క్రానిక్ డిసీజ్ ఉంది అనుకోమ్మా, వాళ్ళకి అది బాగా పనిచేస్తుంది. ఎమర్జెన్సీ వస్తే, క్యాన్సర్ వచ్చింది, రేపో మాపో పోతాడన్నారు, లాభం లేదు హోమియోపతి. దానికి కషాయాలు, పశువులు, ఆయుర్వేదం బెస్ట్, సిద్ధ వైద్యం కూడా బెస్ట్, లేదా అల్లోపతి కూడా బెస్ట్. ఏదైనా అట్లా రోగాన్ని బట్టి, దాని పరిమితి కాల పరిమితిని బట్టి ఆ రకమైన వైద్యం ఎన్నుకోవాలి. అంతేగాని అన్నిటికీ ఒకటే ముందు, పిడుకు బియ్యానికి ఒకటే మంత్రం ఉంటే కుదరదు. సార్, ఎన్ని రకాల మందులు తయారు చేస్తూ ఉన్నారు. సో షుగర్ కి అయితే మందు తయారు చేయలేదు, అంటే వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే మందు తయారు చేశారు. ఎందుకు? షుగర్ అనేది, షుగర్ వ్యాధి అనేది వ్యాధి కాదు, ఒక డిజార్డర్. ఇట్ ఇస్ నాట్ ఎ డిసీజ్. అంటే మన లైఫ్ స్టైల్లో తెచ్చుకున్న మార్పులతో శరీరం నానా అవస్థలు పడి ఒక రకమైన డిజార్డర్కి వెళ్ళిపోతుంది. క్యూలో నిలుచుకున్నారు కొంతమంది, ఒకడు బయటకు వచ్చేసాడు, వాడికి రోగం అంటాం, వాడికి డిజార్డర్ అంటాం. వాడు ఈజ్ నాట్ ఒబేయింగ్ ది రూల్, అంతే. వాడి జబ్బు లేదు, వాడికి ఏదో వ్యాధి ఉందంటే ఎందుకని క్యూలోంచి బయటకు వచ్చాడు అనడం ఎంత అసంబద్ధమో. డయాబెటిక్ పేషెంట్ అని అంటారే, అతను డయాబెటిక్ పేషెంట్, రోగి కాదు. అతనికి ప్యాన్క్రియాసు మొరాయించినవి పనిచేయటం లేదు. ఎందుకని? ఇతను చేసిన తప్పే. తినకూడని పదార్థాలు తిన్నాడు, వేళగాని వేళ తిన్నాడు,
ఆ లివర్ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో రాత్రి 11 దాకా సినిమా ఎక్కడ చూసి 12 గంటలకు బిర్యానీ చేయించుకొని తిన్నాడు. ఆ టైంలో లివర్ చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అయిన పక్కన పెట్టి దీన్ని అరాయించుకునే శక్తి దానికి ఉండదు. అప్పుడు అవన్నీ చూసి చూసి విసుగెత్తిపోయి షట్ డౌన్ చేసుకుంటాయి. అలా షట్ డౌన్ చేసుకున్న ప్యాన్క్రియాస్ వల్లనే డయాబెటీస్. తిరిగి దానికి ఆ శక్తిని ఆసక్తిని కానీ ఇస్తే ఏ వైద్యం చేయకుండా కేవలం లైఫ్ స్టైల్ మార్చుకుంటే మనకు షుగర్ కనపడగానే మాత్రమే తొక్కేస్తాం. ఎక్కడికి పోద్దా షుగర్, బయటకు పోద్దా? పోదు, శరీరంలోనే ఉంటుంది. దాన్ని కనపడకుండా చేస్తాం మన మీటర్కి, అంతే కదా. అది వ్యాధికి నిరోధం కాదు. ప్రతి సంవత్సరం పెరుగుతూ పోద్ది. మీరు ఇవాళ తీసుకున్న ఇన్సులిన్ 10 యూనిట్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్ 20, తర్వాత 30, తర్వాత 40. దీనికి తగ్గట్టుగా మా మందు కంపెనీలు చాలా దుర్మార్గం చేస్తాయి. అందరూ వాళ్ళ బ్రాకెట్లో పెట్టుకోవడానికి ఒకప్పుడు 150 ఉన్నా పర్లేదు అనేవాళ్ళు. ఫాస్టింగ్ 130 చేశారు, 130 ఉంటే డయాబెటిక్ అన్నారు. ఇప్పుడు 110 చేశారు, ఇంకా ఎక్కువ మంది వాళ్ళ బ్రాకెట్లోకి వస్తారు. 90 చేశారు, ఇంకా ఎక్కువ మంది. ఇప్పుడు 65, 70 వస్తే ప్రీ డయాబెటిక్ అంటున్నారు. అంటే అంతమందిని వాళ్ళ పేషెంట్లుగా మార్చుకొని మందులు అమ్ముకుంటాం. నార్మల్గా అయితే ఎంత ఉండాలి సార్? అది దానికి ప్రతి మనిషికి వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. యూనివర్సల్ రూల్ కాదమ్మా. బీపీ 120/60 కరెక్ట్ అని చెప్పడానికి వీల్లేదు. కొంతమంది 200 ఉన్నవాళ్ళు ఉన్నారు, పర్ఫెక్ట్ గానే ఉంటారు. ఒక మనిషి ఇంకో మనిషి ఒకే రకంగా తయారు చేయబడలేదు. చేసుంటే మీ మొహం నా మొహం ఒకే రకంగా ఉండాలి, లేదు కదా. మీ ఆకలి నా ఆకలి ఒకే రకంగా ఉండాలి, లేదు కదా. ఒక పువ్వును చూసినప్పుడు మీ భావం వేరు, నా భావం వేరు. ఒక సందర్భానికి మీరు రియాక్ట్ అయ్యే పద్ధతి వేరు, నా రియాక్షన్ వేరు. మరి ఇన్ని పారామీటర్స్ ఒకటే రకం ఎందుకు ఉండాలమ్మా? 120/80 ఎట్లా నిర్ధారిస్తారు అందరికి? ఒకరికి 200 ఉండొచ్చు, ఒకరికి 150 ఉండొచ్చు. దీనికి యావరేజ్ అని ఒక బ్రాకెట్ పెడితే ఇవాళ లేటెస్ట్ గా అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ ADA ది అనౌన్స్డ్ యావరేజ్ షుగర్ 249 ఉంటే ఏమి తప్పు లేదు. 249 యావరేజ్ షుగర్. యావరేజ్ మార్నింగ్ తక్కువ ఉండాలి, మధ్యాహ్నం భోజనం చేస్తాం కాబట్టి ఎక్కువ ఉంటుంది. మొత్తం మీద యావరేజ్ 249 ఉంటే ఓకే అన్నారు. HbA1c ఇంతకుముందు 5.5 ఉంటేనే నాన్ డయాబెటిక్ అనేవాళ్ళు, 6 ఉంటే డయాబెటిక్ అనేవాళ్ళు. అది రివైజ్ చేశారు 2 నెలల క్రితం. 7కి 8కి మధ్య ఉండొచ్చు అన్నారు. ఆ బ్రాకెట్ ఎందుకు పెట్టారు? కొంతమంది 7 ఉంటుంది, కొంతమందికి 8 ఉంటుంది. 7 and 8 అంటే చాలా కంపెనీలకి బిజినెస్ పోద్ది. అమ్మో నాకు డయాబెటీస్ లేదు, నాకు ఈ మందులు సో అని. నేను బీపీ మందులు వేసుకోమన్నారు నన్ను ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం. నాకు లేదు. ఎందుకు వేసుకుంటారు? వస్తుంది సార్, మీరు ఉన్నటువంటి వృత్తి అలాంటిది, చాలా ఒత్తిడితో పనిచేస్తారు, మీరు మా మాట వినండి, మీరు మా సమాజానికి అవసరం అని చెప్పి ప్రేమతో. వాడేం మోసం కాదు, అందరూ డాక్టర్ ఫ్రెండ్సే. వరప్రసాద్ చాలా మంచివాడు, ఆయనకి మందులు 16 రాసేశారు. ఒక 20 రోజులు వాడాను, నాకు ఎందుకో నచ్చలేదు, మానేశాను. 20 ఏళ్ళ నుంచి మానేస్తున్నాను. ఒక్క బీపీ ముందు కూడా వేసుకోలేను. నాకు వాళ్ళకి ఏం బీపీ లేదు. అది ఎందుకు ఇచ్చినట్టు? బీటా బ్లాకర్స్ ఇచ్చారు, వేసుకోలేదు. ఈకోస్ప్రిన్ ఇచ్చారు, వేసుకోలేదు. బాగానే ఉన్నానే. నాకు ఇదొక్కటే స్ట్రక్చరల్ ప్రాబ్లం వచ్చింది, కానీ ఎందుకు ఈ ప్రయాణాలు ఎక్కువ. నాకు ఏ రకమైన అనారోగ్యం లేదు. ముఖ్యంగా మన ఆచారం, మన పద్ధతి కానీ పాటిస్తే ఏ రకమైన మందులు అక్కర్లేదు. వడ్డిల్లే మన వైద్యశాల. మన ఆచార వ్యవహారాలే మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మనకు ధర్మం 4 పాదాలు నడుస్తుందంటారు. శౌచం అనేది ఒక పాదం, మిగతా ఎన్ని పోయినలేండి. సత్యం పోయింది, అన్ని అబద్ధాలు చెప్తారు. అహింస అది పోయింది. అస్తేయం అంటే ఇంకొకరి వస్తువు మనకు కావాలనుకోవడం, అది పోయింది. కనీసంలో కనీసం మన చేతిలో ఉన్న పని శౌచం. మన ఇల్లు శుభ్రంగా పెట్టుకుందాం, మన బాడీ శుభ్రంగా పెట్టుకుందాం, మనసు శుభ్రంగా పెట్టుకుందాం. ఇందాక చెప్తున్నాను, శరీరానికి వ్యాయామం అవసరం. బుద్ధి వక్రమార్గాలు పోకుండా మంచి సాహిత్యం, సంగీతం ఉండాలి. హృదయానికి ఏం కావాలి? ప్రశాంతత కావాలి. ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానంలో వస్తుంది. ధ్యానం మన సనాతన ధర్మంలో ఉంది. ధ్యానం అంటే భక్తి అనుకోకండి. ఒక నిరామయంగా, ఏ కోరిక లేకుండా, ఏ ఉద్వేగం లేకుండా, ఏ రకమైనటువంటి ప్రకంపనం లేకుండా ఒక నిస్తేజంగా ఉండిపోవడం. అది మనసుకు విశ్రాంతి, హృదయానికి విశ్రాంతి. ఆ విశ్రాంతితో జీవనాడులన్నీ ఉత్తేజం పొంది బ్రహ్మాండమైనటువంటి ఇమ్యూనిటీ డెవలప్ చేసుకొని మొహం తేజస్తో ఉంటుంది. ధ్యానం చేసేవాడి మొహం తేజస్సు ఎందుకు ఉంటుందంటే ఇదే కారణం. పూర్తిగా శరీరంలో అన్ని నాడులు ప్రశాంతతగా ఉంటాయి. ఆల్ఫా వేవ్స్ అంటారు, అవన్నీ వస్తాయి ధ్యానంలో. ధ్యానంలో కృష్ణారామ అనుకోక్కర్లేదు.
మీకు తోచిన ఒక నామం పట్టుకోండి, ఆ నామం కొంతవరకే వస్తుంది, తర్వాత అది మాయమైపోద్ది. ఏవి మీకు మీ ఊపిరి కూడా మీరు తీసుకున్నట్టు మీకు తెలియదు. అలాంటి సమాజ స్థితికి వెళ్ళడమే ధ్యానం. ఓకే. ఆ సమాధి స్థితికి వెళ్ళడానికి ఒక ఆధారం ఏంటంటే ఒక 2 అక్షరాలు రామ అనుకో, కృష్ణ అనుకో, అది వద్దు అనుకుంటే భారతదేశం అనుకో, భారతదేశం కరిగిపోద్ది. ఏముండదు. చక్కెర లోపల నీళ్ళలో వేస్తే కరిగిపోయినట్టుగా ఈ తీసుకెళ్ళడానికి అది ఒక ప్రయోక్త. కొంత దూరం ప్రయాణం చేశాక అది కనపడదు. మీరు దాంట్లో ఉండిపోతారు ఆ స్థితిలో. 10 నిమిషాలు ఉన్నా అదే యోగ నిద్ర అంటారు. 10 నిమిషాలు ఆ యోగ నిద్రలో వచ్చిన ఫలం రాత్రంతా నిద్రపోయినా రాదు మీకు. అది దానివల్ల శక్తి వస్తుంది, ఇమ్యూనిటీ వస్తుంది. మనకి ఇమ్యూనిటీ కాపాడుకోవడానికి మన ఆహారం, మన జీవన విధానం. జీవితం అంటే కేవలం ఉద్యోగం, డబ్బే కాదు, చాలా ఉన్నాయి. హాయిగా ఇట్టు తోటలో కూర్చొని ఆ పూలు చూసిన ఆనందమే కదా. డబ్బు సంపాదించేవాడు ఇప్పుడు ఇక్కడ కూర్చొని చూస్తాడా? అయ్యో నా మీటింగ్ టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. వాడికి అసలు ప్రకృతి అంటే తెలియదు. ప్రకృతి ఒడిలో బతకడం నేర్చుకున్నవాడు హాయిగానే ఉంటాడు. ఎప్పుడు ఎక్కిన ఫ్లైట్ దిగకుండా, దిగిన ఫ్లైట్ ఎక్కకుండా, ప్రతి హోటల్లో దిగి ఎవరో మీటింగ్లు అటెండ్ అయ్యి రాత్రికి మందు కొట్టేసి తర్వాత ఏదో బిర్యానీ తినేసి హడావిడి చేసేవాడు ఎప్పుడు హార్ట్ అటాక్లతో పోతారు. అది జీవితం అనుకుంటారు వాళ్ళు. వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత కాలం గడిచిపోతుంది. మన సంప్రదాయం మనం పాటిస్తే, మన అలవాట్లు మనం పాటిస్తే ఏ రకాల రోగాలు రావు. రోగాలు వచ్చినా నయం చేసుకునే శక్తి భగవంతుడు ఈ శరీరానికి ఇచ్చాడు. హార్ట్ ప్రాబ్లం వస్తే ఒక బ్లాక్ వచ్చింది అనుకోండి, వెంటనే మనం చూసి మన వాళ్ళు స్టెంట్ వేసేయాలి, లేకపోతే ఆపరేషన్ చేయాలి. నమ్మండి నన్ను, కొంతకాలం వెయిట్ చేస్తే బ్లాక్ ఉంది కదా, ఇంకొక వైపు మళ్ళీ మీకు దారికి ఏమైనా అడ్డం వస్తే మీరు పక్క తిరిగిపోతారు. అవునా? ఇంకొక వెయిన్ తయారై సృష్టింపబడుతుంది, ఇంకో పక్క నుంచి రక్తాన్ని తీసుకెళ్తుంది. అది క్రియేట్ అవుతుంది. మనం దానికి టైం ఇవ్వం, వెంటనే ఆపరేషన్. అంటే భయం వేస్తుంటది కదా సార్. మరి ఆ భయాన్ని నుంచి బయటపడాలంటే మానసిక స్థితి బాగుండాలి కదా, సమతుల్యత ఉండాలి కదా, ధైర్యం ఉండాలి కదా, ఒక నమ్మకం ఉండాలి కదా, విశ్వాసం ఉండాలి కదా. హిందూ మతం అని చెప్పొద్దు, హిందూ ధర్మంలో ఏం చెప్పారు? నువ్వు మంచిగా ఉండు, వృక్షో రక్షితి రక్షిత, అంతే కదా. నీవు వృక్షాన్ని రక్షిస్తే దీన్ని రక్షిస్తుంది, నీవు సమాజాన్ని రక్షించు, సమాజం రక్షిస్తుంది. నీవు ఒక నమ్మకం విశ్వాసం పెట్టుకో, నేను నువ్వే కాపాడుకుంటావు. నీ అహం బ్రహ్మస్మి, నువ్వే బ్రహ్మవి అని అనుకునే నమ్మకం విశ్వాసం ఉంటే ఆందోళన ఎందుకు పడతాడు కాబట్టి వెళ్ళిపోతాడు. అది దాని ధర్మం నిర్వర్తించే లోపల ఈయన ఏదో చేసేస్తాడు. అది ఇక నా ప్రతిసారి ఇట్టే చేస్తున్నాడు, నేను చేయక్కలేదు, నిద్రపోదు. అది స్వయం సంచాలకం అంతా మనం అడ్డుకట్టేసేస్తున్నాం. అది దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం దానికి మనం ఇవ్వటం లేదు. సార్, ఆరోగ్యంగా జీవించడం అంటే చాలా చక్కగా చెప్పారు. సో ఇప్పటి వరకు అయితే అందరు మందులే వాడుతున్నారు, ఏ జబ్బు వచ్చినా కానీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్న వారికి ఒక జబ్బు కోసం మందు వేసుకుంటే ఇంకొక జబ్బు తయారవుతుంది. సో ఇది ఎందుకు? అట్లా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందులు వాడడం ఎలా? అలా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందులు తయారు చేయలేరా? అసలు మందు అనగానే ఏంటమ్మా, ఆ మందు అలోపతి వైద్యంలో వాళ్ళు నేర్చుకున్న వైద్య విధానం ఏంటంటే అది కేవలం 250 ఏళ్ళ వయసు దానికి. మన ఆయుర్వేదం ప్రాచీనం, సనాతనం, వేల సంవత్సరాలు. దీంట్లో అక్కడ నిప్పు కనిపించింది అనుకోండి, దుప్పటేసి కప్పెట్టేస్తారు, కింద ఏమవుతుందో వీడికి తెలియదు. ప్రస్తుతానికి ఇట్ ఇస్ అండర్ కంట్రోల్ అంటాడు. నాకు షుగర్ వచ్చింది, షుగర్ ఎందుకు వచ్చింది, ఏ కారణం చేత ఆలోచించరు. ఒక టాబ్లెట్ డయానిల్ వేసేస్తే టప్ అని పడిపోతుంది, ఇన్సులిన్ వేసేస్తే తగ్గిపోతుంది. దానికి ఏమన్నా నివారణ ఉందా? లేదు. కాసేపు కప్పెడతారు, మళ్ళీ కాసేపుకి వస్తుంది, మళ్ళీ ఇన్సులిన్ వేసుకుంటారు. ఇది వాళ్ళ వైద్య విధానం. ఇది దేంతో చేస్తున్నారు? ఇవన్నీ కెమికల్స్తో చేస్తున్నారు. మేము మందుల కంపెనీలు వాళ్ళ తరఫునే మాట్లాడుతున్నాము నిజాయితీగా. ఒక మందు కనుక్కొని తలనొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి? తలనొప్పి వచ్చే ఆ నరం ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడి నుంచి అది ట్రాన్స్మిట్ చేస్తుంది సంకేతాన్ని బెదరుకి, మరి ఇక్కడ దెబ్బ తగిలింది అని దాన్ని తెలియజేస్తుంది. అప్పుడు శరీర ధర్మంని అది నిర్వర్తించి ఆ నొప్పిని తెలియజేస్తుంది. అప్పుడు జాగ్రత్త పడతాడని ఒకటి, దానికి ఏమైనా వైద్యం చేసుకుంటాడని ఒకటి, ఈ 2 కారణాలతో ఆ నొప్పిని తెలియజేస్తుంది బ్రెయిన్. ఆ నొప్పిని తెలియజేసింది మనకది జాగ్రత్త పడమని. ఆడ రక్తం వస్తుంది, దాన్ని తుడిచి కట్టుకట్టుకొని చెప్పడానికే నొప్పిని తెలియజేస్తుంది. అప్పుడు మనం దాని వైపు చూస్తాం శ్రద్ధ పెట్టి. ఈ ఇంగ్లీష్ మందులో వెంటనే దానికి అల్ట్రాసెట్ వేసిరా, నొప్పి పోతుంది. నొప్పి పోయినప్పుడు దాని గురించి పట్టించుకోనికి నేను అల్ట్రాసెట్ అనే ముందు ఏం చేస్తుంది, దీని కమ్యూనికేషన్ కట్ ఆఫ్ చేస్తుంది బ్రెయిన్ నుంచి యాక్సిడెంట్ అయిన దగ్గర దాకా.
కట్ ఆఫ్ చేయడం అనేది వాడి వృత్తి కాసేపు. ఉమ్. అట్లా కట్ ఆఫ్ చేయడం పదే పదే చేయడం వల్ల బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇక వీడికి సిగ్నల్ పంపించడం అనవసరం, ఉమ్. నేను చెప్పిన పని చేయడం మానేస్తుంది, ఓకే. అలవాటు పోతుంది. నేను తిన్నప్పుడల్లా నాకు కొంచెం షుగర్ పెరిగినప్పుడల్లా ఇన్సులిన్ వేసుకోవడం మొదలెడితే ప్యాన్క్రియాస్ నేను ఇక్కడ ఇన్సులిన్ తయారు చేసి రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు, వీడు బయట నుంచి తెచ్చుకుంటున్నాడు అరువు. వై షుడ్ ఐ వర్క్, Yes. ఐ విల్ గో టు స్లీప్. ఇది అయితే పర్లేదు, ఇంకటితో ఆగదు. నేను తయారు చేసిన కెమికల్ మందు ఉమ్. మేము తయారు చేసే లైసెన్స్ కావాలి కదా దానికి. అవును. 2 నెలలు 3 నెలలు 4 నెలలు పరీక్షలు పెడతాం, ఉమ్. మనుషుల మీద ప్రయోగిస్తాం. ఉమ్. 3 నెలల వరకు వాడితే మంచి ఫలితాలు కనిపించినాయి. ఉమ్. సంవత్సరం వాడితే ఏమవుతుందో నాకు తెలియదు, 10 ఏళ్ళు వాడితే ఏమవుతుందో నాకు తెలియదు. అవును. సంవత్సరం వాడితే ఏం తెలియనప్పుడు 10 ఏళ్ళకి ఏం తెలుస్తుంది? మనం జీవితాంతం వాడాలంటాడు డాక్టర్ కూడా. అవును. ఇది మీరు లైఫ్ లాంగ్ వేసుకోవాలి సార్ అంటాడు, వాడేస్తాడు. ఈ కెమికల్స్ అంతా లోపల టాక్సిన్స్ అయిపోతాయి. ఉమ్. ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంది, మ్మ్. ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంది. దానికని మందు వేసుకున్నావంటే నువ్వు పేషెంట్ అయిపోయావు, ఓకే. అనుమానం లేకుండా పేషెంట్ అయిపోయావు. బిఎం హెగ్డే గారు ఒక మంచి మాట చెప్తారు, మ్మ్. విన్నారా ఎప్పుడు బిఎం హెగ్డే గారిని? ఆ, విన్నారా? అద్భుతమైన డాక్టర్ ఆయన కూడా అవును. ఇంగ్లీష్ డాక్టర్. అవును. డాక్టర్ దగ్గరికి వెళ్ళేదాకా నువ్వు వరప్రసాద్, ఉమ్. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాక పేషెంట్ వరప్రసాద్, విల్ బికమ్ ఏ పేషెంట్. నీకు మందులు రాసేస్తారు, వాడతావు, జీవితం అంతా వాడమంటారు, వాడుతుంటావు. దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతూ 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 పోతాయి. లిపిటార్ వాడితే కొలెస్ట్రాల్ తగ్గిపోద్ది అన్నారు, ఉమ్. దానివల్ల చాలా జబ్బులు వచ్చేసడం మొదలెట్టాయి. ఉమ్. దాని మీద సూ చేశారు వాళ్ళు. ఇట్లాగే ప్రతి మందుకి ఉంది సైడ్ ఎఫెక్ట్, ఉమ్. నమ్మండి ప్రతి మందుకి. మా వ్యాక్సిన్ కూడా ఉండుంటుంది. ఎందుకనంటే కాకపోతే వ్యాక్సిన్ ఒకసారి వేసి మళ్ళీ మళ్ళీ వేయం. అవును. ఈ మిగతా మందులు, బీపీ మందులు, షుగర్ మందులు, లేకపోతే ఇంకో దానికి జీవితం అంతా వాడతారు. ఉమ్. డెఫినెట్గా వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వ్యాక్సిన్ వేసినప్పుడు కొంతమందికి ఎఫిలాక్టిక్ రియాక్షన్ వస్తుంది, దానికి ఏదో వేసి తగ్గిస్తారు. ఉమ్. ఇది లక్కీగా ఏంటంటే జీవితంలో ఒకసారో 2 సార్లు వేసుకుంటారు, అవును. అంతకు మించి వేసుకుంటారు. ఉమ్. కానీ మిగతా మందులు అలా కాదు. పైపెచ్చు వ్యాక్సిన్ దాంట్లో కెమికల్స్ ఉండవు. ఇప్పుడు చేసేది బయోఫార్మా, ఉమ్. జీవ సాంకేతిక పరిజ్ఞానం, మన బాడీలో ఉన్నటువంటి పదార్థాలనే వాడతారు దాంట్లో. ఉమ్. కొంతవరకు మేలు. అది నిల్వ ఉండడానికి మేమేదో కొన్ని యాడ్ చేస్తాం కెమికల్స్, థియోమిరిసాల్ని యాడ్ చేస్తాం. అంటే దాంట్లో మెర్క్యూరీ కాంపోనెంట్ ఉంటుంది, ఉమ్. చాలా తక్కువ మోతాదులో ఉంటుంది అని మేము బుకాయించుకుంటాం మమ్మల్ని మేము. ఉమ్. కానీ థియోమిరిసాల్ ఎఫెక్ట్ కొంతమంది పిల్లల మీద, చిన్నపిల్లల మీద ప్రభావం చూపించవచ్చు. అది అమెరికాలో ఒక ఉద్యమం తయారైంది, ఓకే. ఈ వ్యాక్సిన్ వాడొద్దు, వ్యాక్సిన్ మంచిది కాదు. ఉమ్. అటు వారికి ఏదో ఒక రకమైన డిసీజ్ వస్తుంది, వాళ్ళు పిల్లలు అయోమయంగా అయిపోతారు. ఆటిజమా? అలాంటి అందరు కాదు, ఉమ్. 1% 2% ఉంటారు. ఉమ్. అది వ్యాక్సిన్ కారణం కూడా నింద వేసేవాళ్ళు ఉన్నారు. బట్ తప్పదు కదా సార్. తప్పదు, అది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అంటాం. ఉమ్. ఎంతో 99 పిల్లలు కాపాడుకున్నాం, ఒక పిల్లోడికి ఏదో వచ్చింది, Yes. మనం ఏం చేస్తాం? అది కానీ తరచుగా అదే పనిగా జీవితం అంతా మందులు వాడడం అని మంచి. మనకు ఆయుర్వేదంలో కూడా ఒక సిద్ధాంతం ఉంది, ఉమ్. మండలం రోజులు వాడండి సార్ ఈ ముందు అంటారు, 40 రోజుల తర్వాత ఆపండి అంటారు. ఉమ్. ఆపి ఒక గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకోండి, మళ్ళీ గ్యాప్ ఇవ్వండి. ఇంగ్లీష్ వాడు చెప్పరు కదా, అవును. మీ లైఫ్ లాంగ్ వాడాల్సిందే అంటారు. మిస్ కొడితే కోపం వస్తుంది డాక్టర్ గారికి. ఉమ్. నేను చెప్పానా వాడకుండా ఉండకూడదని, మీరు మళ్ళీ నా దగ్గర రావద్దు ఇట్లయితే అంటాడు. ఉమ్. పాపం ఆయన మహానుభావుడు వాడుతూనే ఉంటాడు. అందులో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తప్పనిసరిగా వస్తాయి. ఉమ్. సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు తయారు ఉమ్. కావు. మనం వాడుకోలేమా సార్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందుల్ని? అంటే ఏదైనా ఒక పద్ధతి ఉందా? ఏం లేదు, ఉమ్. మధ్యలో మీరు మానేయాలి. విటమిన్స్ అదే పనిగా వేసుకోవడం ప్రమాదం అని తేల్చారు. ఉమ్. విటమిన్సే మీకు బుల్లెట్స్ కింద మిమ్మల్ని చంపేస్తారని కూడా చెప్పారు. ఓ. రోజు వాడొద్దు, 10 రోజులు వాడి మానేయండి, ఉమ్. మళ్ళీ మొదలెట్టండి వీక్గా ఉన్నప్పుడు. ఓకే. కొన్ని డిసీజ్ జీవితంతో వాడాలంటారే, ఆయుర్వేదం ఇట్టట్టు మన ఇది ఏమంటారు, రక్తపోటు, ఉమ్. బీపీ BP. ఉందని, ఉమ్. అలాంటి వాటికి వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయమ్మా. ఉమ్. శ్వాస దీర్ఘంగా పీల్చుకుని వదిలితే ఉమ్. తగ్గుతుంది అంటాం, మనకు చెప్తాం. అలాంటప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి ఎత్తుక్కోవాలి. కొంత గ్యాప్ ఇవ్వాలనుకున్నారు, బయటకు వచ్చి ఇంకోటి సంప్రదించండి, స్వామి టాబ్లెట్స్ కొంతకాలం ఆపాలనుకుంటున్నాను, దీనికి ఏమైనా వేరే చెప్పండి అంటే, అరటిపండు తినండి సార్ మీ బీపీ తగ్గుద్ది అంటాడు, సొరకాయ రసం తాగండి సార్ మీకు తగ్గుద్ది అంటాడు. చేయండి, ఆ పనులు చేయండి. అవన్నీ మన ఆహార పదార్థాలు, అవును. అవి దాంట్లో ఇతరత్ర ఏమీ లేవు, కెమికల్స్ ఏమీ లేవు. Yes, అంటే sir. ఆఫ్ కోర్స్ మందులు కొట్టిన కూరగాయలు కాదు, Mm. మందులు కొట్టిన పండ్లు కాదు, అవును. మంచిగా దొరికితే ఉమ్. అవి తినండి, మీ బీపీ తగ్గుద్ది. ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు ఉమ్. బ్రేక్ ఇవ్వండి మీ మెడిసిన్స్కి, అది మంచిది. సార్, వేవ్స్ వస్తున్నాయి పోతున్నాయి. కరోనా గురించి మాట్లాడుకుంటే 4th వేవ్ సిద్ధంగా ఉంది, లేదంటే కేసులు పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, వచ్చిందేమో అనుమానం అని చాలా మంది అంటున్నారు.
కరోనా 4th వేవ్ వచ్చిందా? కరోనా అనేది ఇప్పుడు 4th వేవ్ అనేది రాని వాళ్ళకి వస్తది అనేది ఒక మాట వినిపిస్తుంది. అది నిజమేనా? అదే లేదు, ఎవరికైనా రావచ్చు. హ్మ్. దాని ఉధృతి మాత్రం లేదు, ఓకే. వేగం ఉంది. హ్మ్. అంటే వేగం ఎక్కువ, దాని తాలూకు ఇంపాక్ట్ తక్కువ. హ్మ్. అందరికీ రావచ్చు, ఒక రావాలని ఏం లేదు. ఇంత ముందుకు మనం బూస్టర్ డోస్ తీసుకున్నా కూడా 3వ డోస్ తీసుకున్నా వచ్చింది, హ్మ్. చాలా మందికి వచ్చింది. ఓకే. అంటే వేరియంట్ వేరు అని చెప్పని మనం సరిపెట్టుకుంటాం. హ్మ్. ఇప్పుడు వచ్చిన వేరియంట్ కూడా వేరు. హ్మ్. ఈ రాబోయే రోజులు ఏమవుద్దంటే ఇది క్రమేణా జలుబులాగా వస్తుంటుంది, పోతుంటుంది. ఓకే. ఈ 4th వేవ్ అని అందరికీ మూకుమ్మడిగా రాదు, హ్మ్. అట్లా రాదు నా ఉద్దేశం. నేను సైంటిస్ట్ కాదు, ఐఎమ్ ఇంజనీర్. హ్మ్. ఐ యూజ్ మై కామన్ సెన్స్. హ్మ్. అక్కడక్కడ కొన్ని స్పాట్స్లో కొంతమంది కనిపిస్తుంది, హ్మ్. పోతుంది. మొత్తం ప్రపంచం అంతా అప్పుడు ఆనాడు గ్లోబ్ అంతా గొలుసులేసి కట్టేసినట్టుగా అయిపోయింది కదా, అవును. అలాంటి పరిస్థితి లేదనుకుంటున్నాను నేను. ఓకే. అన్లెస్ హ్మ్. ఇంకెవడన్నా ఇంకో జీవాయుధం, ఇదంతా నా ఉద్దేశం, Hmm. మ్యాన్ క్రియేటెడ్, హ్మ్. అట్లాంటిది వస్తే చెప్పలేను. హ్మ్. ఇప్పటికైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంత ఉధృతంగా లేదు, దాని ఇంపాక్ట్ చాలా తక్కువ. హ్మ్. ఇప్పుడు 4th వేవ్ ఉందని మనం చెప్పలేం. ఓకే. కానీ మన అజాగ్రత్తగా ఉండడం కరెక్ట్ కాదు. ఓకే. మన శౌచం పాటించాలి, హ్మ్. కవర్ వేసుకో, 10 మందిలోకి ఎక్కువ మంది ఉన్నప్పుడు కవర్ వేసుకోవాలి. ఈ పెళ్ళిళ్ళకి వాటికి వేల మంది పిలవడం కరెక్ట్ కాదు. హ్మ్. ఈ జాతరలు మేళాలు పెట్టడం కరెక్ట్ కాదు. రాజకీయ సభలు పెట్టడం అంతకన్నా కరెక్ట్ కాదు. ఆ, కానీ ఎవరి స్వార్థం వాళ్ళది, హ్మ్. అందరూ అన్నీ చేసుకుంటారు. మన జాగ్రత్తలు మనం ఉండాలి, అట్లాంటిది మనం పోకుండా ఉండాలి. అంతే. ఇప్పుడు వాళ్ళని ఆపలేం మనం. హ్మ్. మనం జాతర ఆగండి అంటే హ్మ్. ఇతను హిందూ వ్యతిరేకి హ్మ్. అని చెప్పి అని అంటారు. అందువల్ల ఏంటంటే జాతరే, మనం పోకూడదు. పోయేవాళ్ళు పోతారు, మనం ఏం చేయగలం. యెస్. మన జాగ్రత్త, మనం శౌచం పాటించాలి. మన ఆహారం విషయంలో వేడి పదార్థాలు మన ఇంట్లో తయారు చేసి తినాలి, వేళకి తినాలి, మనసును ప్రశాంతంగా పెట్టుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే దేని గురించైనా ఆందోళన పడద్దు. హ్మ్. భయపడడం, ఒక నిమిషం భయపడడం, ఒక్క ఒక్క క్షణం బెంగపడ్డం, చాలా తేడా ఉంది. బెంగపడ్డారంటే మీ ఇమ్యూనిటీ పడిపోతుంది. ఓకే. భయపడండి, జాగ్రత్త పడండి. భయంలో జాగ్రత్త వస్తుంది, హ్మ్. బెంగలో నిస్సారం అయిపోయి అయ్యో నాకు వచ్చేసిందని ఇప్పుడే బెంగ స్టార్ట్ అవుతుంది. ఆ. బెంగపడ్డారంటే మీ ఇమ్యూనిటీ లెవెల్స్ మీ కావు, జారిపోయినట్టు, చేయి జారిపోయినట్టు, చేతిలోంచి కత్తి వదిలేసినట్టే హ్మ్. బెంగపడ్డం అంటే. భయపడితే కత్తి గట్టిగా పట్టుకొని యుద్ధం చేయడానికి సిద్ధపడ్డట్టు, మీరు అడ్రినలిన్ పంప్ అవుతుంది. ఓకే. మీరు భయపడొచ్చు కానీ బెంగపడకూడదు. హ్మ్. జాగ్రత్తలు అయితే కంపల్సరీ. కంపల్సరీ. అది ఎప్పటి వరకు అనేది ఈ జాగ్రత్త. అది వస్తూనే ఉంటాయి, హ్మ్. వస్తుంటాయి పోతుంటాయి. ఇప్పుడు ఢిల్లీలో ఉంది, హ్మ్. కొంతమంది 2000 మంది దాకా ఉందన్నారు. హైదరాబాద్లో కూడా వచ్చినాయి అన్నారు, 1100 కేసులు 1200 కేసులు. మరణాలు ఏమి మనం వినలేదు. యెస్. ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ అందరూ పోతున్నారు, వస్తున్నారు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. పెళ్ళిళ్ళు అంతా మామూలు అయిపోయినాయి. హ్మ్. మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మీరు తప్పనిసరిగా పెట్టుకొని వెళ్ళండి. మందిలోకి వెళ్ళినప్పుడు ఓకే. అసలు మందిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు హ్మ్. వాట్సాప్లోనే ఇన్విటేషన్ ఇస్తున్నప్పుడు వాట్సాప్లోనే బ్రిషెస్ చెప్పండి, తప్పే ఉంది. అంతే కదమ్మా. యెస్ సార్. సమతుల్యత ఉండాలంటే అదే. మీరు ఒంటికొచ్చి పిలిచే ఓపిక లేదు, హ్మ్. వాట్సాప్లో పెట్టారు ఇన్విటేషను, హాయ్ వెరీ నైస్ బ్లెస్ యూ అని చెప్పి పెట్టేయండి వాట్సాప్. Yes. ఎందుకు ఆడదాకా పోవడం? ఎగ్జాక్ట్లీ. మీ బిడ్డ పెళ్ళి అయితే మీరు దగ్గరుండి చేయాలి. హ్మ్. ఎవరో బిడ్డకి వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళాలి, మనం ఎందుకమ్మా వెళ్ళడం? అవును. వాళ్ళ రేపు ఆశ్రయించడానికి వెళ్తున్నారు మీరు, కానే కాదు. హుహు. మీరు వేసుకున్న నగ చూపించడానికి, మీరు కట్టుకున్న చీర చూపించడానికి, అంతే కదా. అంతే. ఎన్ని పటాటోపాలకు వచ్చినాయి ఈ హ్మ్. ఆలోచనలు. హ్మ్. వీటి నుంచి దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు, ఆరోగ్యం కాపాడుకోవచ్చు. యెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన టైంని మాకు కేటాయించి ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.